నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం. అలాగే ధనుసు రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వీరి కోసం ఈరోజు మనం చాలా చక్కగా తెలుసుకుందాం. పాదాల పరంగా కూడా. అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వీరు కూడా కోసం మనం చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం మనకి ధనుసు రాశి కిందకొస్తుంది. మరి మార్చి నుంచి కూడా మన జీవితంలో అనేవి చాలా అద్భుతంగా అంటే విలాసవంతమైనటువంటి జీవితం ప్రతి మనిషికి కూడా మనం చాలా అలసిపోయాం. చాలా ఇబ్బందులు పడ్డాం. ఆల్‌మోస్ట్ కరోనా దగ్గర నుంచి చూసుకుంటే 2020 నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి సందర్భాల్లో, రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యాం, మోసపోయాం. హెల్త్ అనేది చాలా ఇబ్బంది పెట్టింది. హెల్త్ సహకరించలేదు. అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయలేనివన్నీ కూడా మన జీవితంలోనే జరిగాయి. అసలు మన కుటుంబంలో ఎన్ని కలతలు, మన హెల్త్ ప్రాబ్లమ్ దగ్గర నుంచి మరీ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి. మన జీవితంలోని ఏ పని అయినా సరే ప్రతీది కూడా డబ్బుతో ముడిపడి ఉంది. అలాంటి డబ్బు విషయంలోని అలాంటి ఆర్థిక పరిస్థితి మీద మనకి 2020 నుంచి కూడా కొట్టిన దెబ్బ అది మామూలు చిన్న విషయం కాదు. మనం తేరుకోవడానికి చాలా టైం పట్టింది. ఆర్థికంగా పుంజుకుంటున్నాం అనేసరికల్లా ఏదో రకమైనటువంటి ఖర్చులు, విపరీతమైనటువంటి ఖర్చులు. అటు హాస్పిటల్స్ పరంగా అవనివ్వచ్చు, ఇటు మన ఫ్యామిలీ పరంగా అవనివ్వచ్చు. మనకి రూపాయి సంపాదనొస్తే రూ. 10 ఖర్చు కనిపించింది. దీని మీద పైనుంచి డబ్బులు తేవడం, అడ్జస్ట్‌మెంట్లు చేయడం. అసలు ఇంట్లో భర్తకైతే మాత్రం ప్రాణాలు పోయేంత విపరీతమైన తలనొప్పి పరిస్థితులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు మన ధనుసు రాశి వారికి వచ్చింది అంటే, అంత కూడా ఆర్థికంగా బాగా చితికిపోయి, నలిగిపోయారంటారు కదా! అంత ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు మన ధనుసు రాశికి 2020 నుంచి కూడా. అంటే ఒక 21 కొంచెం బావుందనేసరికల్లా మళ్ళీ 22, 23 ఏదో కొంచెం తేరుకుంటున్నాం అనేసరికల్లా పోనీలే 24లో మనకి క్రోధినామ సంవత్సరంలో అయినా సరే, మన జీవితంలో కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ బావుంటాయి. మన జీవితంలో ఒక మంచి ఉన్నతంటి స్థాయికి వెళ్ళొచ్చని మనం ఏదైతే అనుకున్నాం కానీ 2024 చూసుకుంటే టోటల్ 12 నెలలు కూడా ఎటూ కూడా మనకి ఏం చెయ్యాలనేది కూడా పాలుపోలేదు. అలాగే బిజినెస్ రంగంలో చాలా కుదుపు కుదిపింది. రియల్ ఎస్టేట్ రంగంలో చేస్తున్న వారికైతే అసలు ఇంట్లోంచి కూర్చోవడమే తప్ప బయటికెళ్ళే పరిస్థితి కూడా లేకుండా పోయింది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నవారు. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నట్టు గాని, లేదంటే ఏ బిజినెస్ చేస్తున్నా సరే ప్రతి బిజినెస్ రంగంలో కూడా మనం నష్టమే చూసాం గానీ లాభాలనేది చూడలేదు. కానీ ఈ 2025లో మనం చాలా హ్యాపీగా ఉందాము. ఈ తలనొప్పులన్నీ లేదు. కొంచెం విలాసంగా కొంచెం జీవితం అనేది కొంచెం అనుభవిద్దాము. ప్రతి మనిషికి కూడా ధనుసు రాశిలోని కొంచెం ఆర్థికంగా స్థిరపడినట్లయితే ఏవో చిన్న చిన్న కలలుంటాయండి ప్రతి మనిషికి కూడా. ఆ కలలన్నీ కూడా నిజమైతే బాగుండు కదా! అని మనం ఆలోచిస్తా ఉంటుంటాం. అలాంటిదే మనకి మార్చి 22 తారీఖు నుంచి కూడా మన జీవితంలోని ఒక అదృష్టం అనేది రాబోతుంది ధనుసు రాశి వాళ్ళకి. ఎందుకంటే మనకు తెలిసిందే నవగ్రహాలలోని మనకి చాలా అంటే అత్యంత, అత్యంత శుభ ఫలితాలనేటువంటిది కలిగించేటువంటి రాశి గ్రహం ఏదైనా ఉన్నాది అంటే మాత్రం అది శుక్రుడు. అలాగే వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మాత్రం అతనికి తిరుగుండదు. సంపద విషయంలో గాని, విలాసవంతమైన జీవితం విషయంలో గాని, అందానికి గాని, ఐశ్వర్యానికి గాని ప్రతీక శుక్రుడు. ఈ శుక్ర భగవానుడు మనకి ఇటువంటి శుక్ర భగవానుడు వచ్చే నెల అంటే మార్చి 23వ తేదీలోకి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశించడంతోటి మన జీవితంలోని మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరగడంతో పాటు, మరీ ముఖ్యంగా ఆర్థికంగా మనం నిలబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా మనకి కలిగే అవకాశం ఉంది. దీనితో పాటుగా మంచి ఆరోగ్యం. మరి ప్రతి చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే ధనుసు రాశికి మంచి ఆరోగ్యం, ఆరోగ్యంతో పాటు సంపాదన, సంపాదనతో పాటు ఒక మంచి అవకాశాలు. ఇటు ఎడ్యుకేషన్ సెక్టార్ పరంగా చూసుకున్నా సరే పిల్లలకి వాళ్ళ జీవితంలోని ఏదైతే మంచి పర్సెంటేజ్‌తో మార్కులు రావడం గాని, వాళ్ళు ఉన్నత స్థితికి రావడం, చాలా అద్భుతంగా వాళ్ళ జీవితం అంతా ఉండడం మంచి వాళ్ళు అనుకున్నటువంటి క్యాంపస్‌లోని సీట్లు రావడం, అలాగే వాళ్ళక్కడ చదువుకున్న తర్వాత పాపం చదువుకొని ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల కోసం మంచి ఉద్యోగంలో వాళ్ళు సెటిల్ అవ్వడం,
మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలనేవి సెట్ అవ్వడం, ఇలా ఆర్థికంగా మనం బలోపేతం అవ్వడం, గృహం కొనుక్కోవడం, వాహనం కొనుక్కోవడం ఇవన్నీ కూడా మనకి అంటే ఈ 4 సంవత్సరాల నుంచి కూడా మన జీవితంలో కలగనటువంటి అపార సంపద మనకి 2025 మార్చి 22 తారీఖు నుంచి కూడా మన జీవితంలో కొద్ది కొద్దిగా జీవితంలోని మనం ఇంప్రూవ్‌మెంట్ అయ్యి అంటే ఇది నేను చెప్పేది ఒకవేళ 22 అన్నారంటే 23 కల్లా మేము కోటీశ్వరులు అయిపోతామా? ఏది అలాగుండదండి. మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది. ఈ ఇయర్ అంటే 2025 మార్చి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మన బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం, నెమ్మదిగా వాహనాలు కొనుక్కోవడం, మనం అనుకునేటువంటి వస్తువులు కొనుక్కోవడం, అలాగే సైట్స్ కొనుక్కోవడం ఇలా అన్నీ కూడా జరిగి మనకి మన సంపద ఏదైతే ఉందో మన పూర్వీకులు ఇచ్చిందవ్వచ్చు, లేదంటే మనకు రావాల్సినటువంటి చేతికి అందించినటువంటి సంపద మన చేతికి అందడం గానీ, అలాగా మనకి ఏదో ఒక రూపాన మన జీవితంలోని ఒక ఉన్నతటి స్థితికి రావడానికి అవకాశాలు శుక్ర భగవానుడు మనకిస్తున్నాడు. అలాగే ఆ శుక్ర భగవానుడు ఇచ్చేటువంటి ఈ అవకాశాల్లో మరి ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అదే మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్స్. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడడం. ఈ 3, 4 పాదాల్లో జన్మించిన వారు చూసుకున్నట్లయితే మాత్రం ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేది అది మంచిదా? చెడ్డదా? అనేది మనకే అర్థం కానటువంటి సమస్య ఈరోజు ఏదో వచ్చింది. మళ్ళీ రేపు ఏదో పోయిందిలే ఈరోజు హ్యాపీగా ఉన్నాను గానీ మళ్ళీ ఏదో కొత్త సమస్య రావడం. దీనికి తోడుగా ఆర్థిక పరమైనటువంటి చిక్కులు, చికాకులు, మనశ్శాంతి లేకుండట. మరీ ముఖ్యంగా డబ్బుకే ఉందిలేండి ఈరోజు వస్తది. మళ్ళీ రేపు సంపాదించుకుంటాం. ఇది కాదు. మాకు మనశ్శాంతి అనేది లేకుండా పోతుందండి. ఆ మనశ్శాంతి ఉంటే చాలండి జీవితంలో మాకింక ఏది లేకపోయినా అంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎంత స్ట్రెయిన్ అయిపోతున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి మూలా నక్షత్రం వాళ్ళు ఈ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మనశ్శాంతంగా ఉండడమే కాకుండా వాళ్ళు అనుకునేటువంటి జీవితంలో ఏదైతే పనులు వాళ్ళ సొంత విషయాల్లో కూడా అంటే నా జీవితంలో నాకు ఇలాగైతే బాగుండని ఎవరైతే మనసులో అనుకుంటారో వాళ్ళకి ఆ విషయాలను వాళ్ళు సక్సెస్ అనేది సాధించడం. వాళ్ళ జీవితంలోని ఉద్యోగ అవకాశాల దగ్గర నుంచి జీవితంలో అనేక రకమైనటువంటి విషయాలు. ప్రేమ, పెళ్లి, జీవితం అలాగే డబ్బు సంపాదన అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం అనుకునేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరే అవకాశాలు ఎందుకంటే శుక్రుడు చాలా అద్భుతమైనటువంటి యోగాన్నిస్తాడండి. ధనంతో పాటుగా ఒక బుద్ధినిస్తాడు. మన జీవితంలో ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఏం చేస్తే బాగుంటదనేటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్ ఇస్తుంటాడు. మన కెరియర్‌ని ఒక గాడిలో పెట్టేటువంటి మార్గాన్ని, దిశని నిర్దేశిస్తాడు. ఇదే కాకుండా మనం నలుగురితో ఎలా నడవాలి? జీవితంలోని ఏంటి అసలు కష్టాలు, సుఖాలు ఎంత ఇబ్బందులు పడినా సరే మన జీవితం ఇంత చక్కగా వెళ్ళడానికి ఆ కారకులు ఎవరు? ఇలా మనకి తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రులను ప్రేమించడం, తల్లిదండ్రులను అభిమానించడం ఇటు భార్యాభర్తల మధ్యన ప్రేమ, అనురాగాలు ఇవన్నీ కూడా మూలా నక్షత్రం వాళ్ళకి ఆ సూర్య భగవానుడి తాలూకా అంటే శుక్ర భగవానుడి తాలూకా దయ మన మీద ఉన్నప్పుడు మనకి జీవితంలో చాలా సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ఇదే కాకుండా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు మంచి అభివృద్ధిలోకెళ్ళే అవకాశం ఉంది. అలాగే మన సంపాదన కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రాలు కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదొకటి చూడండి నేను మూలా నక్షత్రం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పలేదు. కానీ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలనేవి మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే, మన ఖర్చనేది విపరీతమైనటువంటి ఖర్చు. మన అంటే ఎవ ఇంట్లో పెద్దలు అంటుంటారు, "ఒరేయ్! నీ జేబులో ఎంతుంటే అంత నువ్వు ఖర్చు పెట్టేస్తుంటావురా! నీ చెయ్యి చాలా పెద్దదిరా" అని పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అంటుంటారు. ఒకవేళ ఫ్రెండ్స్‌తో ఎక్కడైనా కూర్చున్నా సరే జేబులో ఎంతుంటే అంత ఖర్చు పెట్టేయడం. అంటే ఇంక ఆళ్ళకి డబ్బనేది ఒక చిన్న న్యూస్ పేపర్స్ లాగా వాళ్ళు వాడుతా ఉంటుంటారు. అలాగే ఆ సమయానికి డబ్బు రావడం కూడా జరుగుతుంటది. డబ్బు అంటే ఈరోజు ఉదయం ఒక రూ. 10,000 జేబులో యేసుకొని బయటికెళ్ళామంటే ఇంటికొచ్చేసరికల్లా ఒక రూ. 100 ఉంటదనమాట. అందుకే చాలామంది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎంతుంటే అంత డబ్బులు బీరువాలో పెట్టి తాళం వేసేసి వెళ్ళేవాళ్ళని మనం చాలామంది చూస్తుంటాము. ఒరేయ్! చాలా పిసినారోడిరా ఇంట్లోంచి డబ్బులేమి తీసుకొని రాడేమో అంటుంటారు చాలామంది. కానీ అది కాదండి. మన జీవితంలోని మనం ఎంతైతే జేబులో డబ్బులు పెట్టుకుంటాం అంతా కూడా అయిపించేటట్టు మన మనసు అంతా ఉద్రేకాన్ని ఇస్తూ ఉంటది.
మన మనసు అంత ఉద్రేకాన్ని ఇస్తుంటదనమాట. అది కొనియాలి, లేదంటే పిల్లలకి ఇది కొనియాలి, లేదంటే అది ఏదో ఒక రకమైనటువంటి మనకు అనవసరమైనటువంటి ఖర్చులకి మనల్ని ముందే అట్రాక్ట్ చేస్తుంటది ఈ శుక్రుడు. అలాగే మనం ఖర్చు కూడా విపరీతంగా పెట్టేస్తుంటాము. దీనికి తోడు స్నేహితులు గాని, వివిధ ఈ ధూమపాన అలవాట్లు గాని, మద్యం అలవాట్లు గాని, అలాగే వివిధ చాలా జూదాల అలవాట్లు గాని, ఇలాంటివి మనకి చాలా దగ్గరైపోతా ఉంటుంటాయి. ఎందుకంటే మనం ఖర్చు పెట్టేటువంటి ఖర్చు మన చెయ్యి వల్ల మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని సక్రమైనటువంటి మార్గాన్ని తీసుకెళ్ళకుండా, వాళ్ళు మనల్ని ఏ చెడు మార్గాన మనల్ని తీసుకెళ్ళి మన జీవితాన్ని కూడా పాడు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది పాపం స్త్రీలు అంటుంటారు, "ఏవండీ మా ఆయన గారు చాలా మంచోరండి. అసలకి అతనికి ఏ అలవాటు కూడా ఉండేది కాదు. కానీ ఈ సంవత్సరం నుంచి ఏటయిందో తెలియటం లేదండి. విపరీతమైనటువంటి ఖర్చులు, ఖర్చులతో పాటు ఈ ధూమపానం, మద్యపానం ఇలాంటి విషయాల్లోనే అతను చాలా అట్రాక్ట్ అయిపోయారు. రోజు కూడా 8 గంటలకి, 9 గంటలకి వచ్చేసేవారు. కానీ రాత్రి 11 అయిపోయినా, 12 అయిపోయినా, 1 అయిపోయినా సరే ఇంటికి రావట్లేదు. వచ్చినా సరే విపరీతంగా డ్రింకింగ్ చేసి వస్తున్నారు. మా పెళ్లి దగ్గర నుంచి మేమెప్పుడు కూడా ఎంత దారుణమైన పరిస్థితులు చూడలేదండి" అంటుంటారు. అంటే శుక్ర భగవానుడు డబ్బు ఇవ్వడా అంటే విపరీతమైన డబ్బు ఇస్తుంటాడు. విలాసవంతమైనటువంటి జీవితం ఇస్తుంటాడు. దాన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం నిలబెట్టుకోలేకపోవడం అనేది మన తప్పే అవుతుంది. ఎందుకంటే ఈ చెడు మార్గాలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర లేనప్పుడు వీళ్ళందరూ మన దగ్గరికి వచ్చారా? ఎవ్వరు రాలేదండి. కానీ మన దగ్గర ఉన్నప్పుడే అందరూ కూడా మన చుట్టూ చేరారు. అక్కడ ఖాళీ ప్లేసులు ఉండేటప్పుడు చీమలు ఎక్కడికి రావండి. ఆ దగ్గర దరిదాపుల్లోకి రావు. కానీ అక్కడ చిన్న బెల్లం ముక్క పెట్టామనుకోండి, విపరీతమైనటువంటి చీమలొస్తాయి. మన దగ్గర ధనం ఉండేటప్పుడే చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ మన దగ్గరకొచ్చేస్తారండి. ప్రేమ ఆప్యాయతలు ఉన్నట్టు మన మీద నటించేస్తుంటారు. కానీ మన దగ్గర లేవు అనుకునేసరికల్లా వీరే మనల్ని ఈ అంటే అందరి ముందు అవమానపరిచేటట్టు, అందరి ముందు మనల్ని ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడటం, మన ముందు ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా పలకరించినా వెనకాతలకి తిరిగి వెక్కిరించే నవ్వులు నవ్వేటువంటి ఈ మనుషులకా మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టింది అని తెలిసి మనం తర్వాత చాలా బాధపడుతుంటామండి. అందుకే ముందుగా నేను మరి ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం. ఇది మూలా నక్షత్రం వాళ్ళకి చెందుతుంది నేను చెప్పేది. అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి చెందుతుంది. మన జీవితంలో మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా మనకు అవసరమైతేనే ఖర్చు పెట్టండి. మిగతాది మాత్రం మీరు సేవింగ్స్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ సంవత్సరం 2025 మనం ఈ 4 సంవత్సరాలు మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మీకు అందరికీ బాగా తెలిసిందే. మరి ఇప్పుడైనా సరే మీరు కొంచెం తేరుకొని మనకు ఆ భగవంతుడు ఆహ్, శుక్ర భగవానుడు మనకిచ్చేటువంటి ధనాన్ని ఏదైతే ఉందో అది మీరు కొంచెం జాగ్రత్త పరుచుకొని, మీరు దేని మీదైనా కొంచెం కొంచెం ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది. చాలా అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుడు మన జీవితంలోకి వస్తున్నాడో, మనం విపరీతమైన అట్రాక్ట్‌కి లోనవుతా ఉంటుంటాం. అది అందానికి అవతల వాళ్ళంటే అందానికి ఏమైనా లోనవుతుంటాం. విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టడం. తర్వాత ఎప్పుడైతే మనం ఇంకా బయటకొచ్చేసామో, ఈ శుక్ర భగవానుడు మనల్ని వదిలి మనల్ని ఎప్పుడైతే వదిలేసాడో మనకి జీవితం అంతా కూడా అంధకారంలా కనిపిస్తది. ఏంటి అసలు నేనేనా? నా డబ్బు నేను ఇంత వేస్ట్ చేసుకున్నానా? ఇంత అందమైన భార్య, పిల్లల్ని ఇంత ఇబ్బంది పెట్టానా? ఇంత అమ్మ, నాన్నలని ఇంత ప్రేమగా చూసేవాడిని వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టానా? అనేటువంటి బాధ ఏదైతే ఉందో అది కూడా మనకు తగులుతా ఉంటుంటదండి. అందుకే ఈ శుక్ర భగవానుడు మన దశలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా మనల్ని బలోపేతం చేస్తాడు. చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించి మనకొచ్చినటువంటి ధనాన్ని, మనకి భగవంతుడిచ్చినటువంటి ధనాన్ని చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కూడా బిజినెస్ రంగంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే పూర్వాషాఢ నక్షత్రంలో చూసాం ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యి మ్యారేజ్ అవ్వే అవకాశాలున్నాయి. అంగరంగ వైభవంగా కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి తోడుగా ఆరోగ్యం కూడా చాలా బావుంటుంది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి. అలాగే వీళ్ళకి ఆర్థికంగా బలోపేతం అవ్వడమే కాకుండా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు బిజినెస్ రంగంలో చాలా అద్భుతమైనటువంటి రంగ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి బిజినెస్‌ని ఒక 2, 3
సే బ్రాంచుల కింద ఓపెన్ చేయడం గాని, అలాగే నూతన వ్యాపారాలని మొదలుపెట్టి అందులోని మంచి లాభాలు ఆర్జించడం గాని, ఒకవేళ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళైతే రూపాయికి రూపాయి లాభం సంపాదించడం గాని, ఇలాగ ఫైనాన్స్ రంగంలో గాని, ఏ రంగంలో చూసుకున్నా సరే విపరీతమైనటువంటి ఆదాయంతో పాటుగా ఆరోగ్యం, ఆరోగ్యం పాటుగా అందం, అందంతో పాటుగా ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ఒక్కసారిగా కలుగజేస్తుంటాడండి. మన జీవితం అనేది మార్పు అనేది మనం ఎప్పుడు ఊహించం. కానీ ఇంత మంచి అద్భుతమైనటువంటి మార్పు మనకి మార్చి 23వ తారీఖు నుంచి కూడా ఆ శుక్ర భగవానుడు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి విషయాలు చాలా అద్భుతమైనటువంటి విషయాల కోసం మనం తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్.